ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఎప్పుడూ సమస్యలతోనే ఉంటాడు. పంట బాగా రాకపోయినా, అప్పులు పెరిగినా అతని ముఖంలో చిరునవ్వు తగ్గేది లేదు. అందరూ ఆశ్చర్యపడి అడిగేవారు, ఇంత కష్టమున్నా నువ్వు ఎలా ఇలా సంతోషంగా ఉంటావు? అప్పుడు రామయ్య ఒకే మాట చెబుతాడు, నా ఆనందం పంటలో లేదు, డబ్బులో లేదు, నా ప్రభువునందే ఉంది అని. ఇదే అపొస్తలుడు పౌలు చెప్పినట్టు ఫిలిప్పీయులకు 4వ అధ్యాయము 4వ వచనము, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, మళ్ళీ చెప్పుచున్నాను, ఆనందించుడి. రామయ్య పంట పొలంలో మోకాళ్లపై కూర్చుని దేవుని స్తుతిస్తూ సంతోషంగా ప్రార్థించుకున్నాడు. ఈ వచనం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. మన పరిస్థితులు ఏవైనా, సమస్యలు వచ్చినా, కష్టాలు ఎదురైనా, ప్రభువుతో ఉన్న ఆనందం ఎప్పటికీ తగ్గకూడదు. భౌతిక సంతోషం క్షణికమైనది, కాని దేవుని సన్నిధిలో లభించే ఆత్మీయ ఆనందం శాశ్వతమైనది.